అసలు ఎంత నీచంగా వార్తలు రాస్తారంటే, ఇదివరకు ఆహ్, పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఆంధ్రాలో కొన్నారు. అది ఎక్కడుందో ఇప్పటికీ తెలీదు. జగన్ వల్ల కాలేదు. వాళ్ళు దర్యాప్తు అట్లా మధ్యలో అయిపోయింది. ఏబి వెంకటేశ్వర మీద కేసు పెట్టేసి ఊరుకున్నారు. ఆ పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొన్నామా లేదా? ఆ సాఫ్ట్‌వేర్ ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి ఎట్టెళ్ళింది? ఇప్పటికి అది తేల్చరు. అదొక దరిద్రం. అదే ఆయన్ని ఆ విషయంలో ప్రశ్నిస్తే, ఆ విషయంలో యాక్షన్ తీసుకుంటే రచ్చ రచ్చ చేశారు. అదే సందర్భంలో ఇప్పుడేం జరుగుతోంది? ఐపీఎస్ సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజుని విచారించారు. ఆయన సహకరించట్లేదంట. 'ఆంధ్రజ్యోతి' రాసే వార్త, ఈనాడు రాసే వార్త. అంటే ఏం సహకరించాలి? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీడియో కాల్ పెట్టారయ్యా. ఆయన నాతో చెప్పారయ్యా. నేనెళ్ళి అక్కడ రఘురామకృష్ణరాజుని కట్టేసి కొట్టి జగన్మోహన్ రెడ్డికి విజువల్ చూపించానయ్యా అని చెప్పాలి. మరి అది నిజమైతే గనక సీఐడీ ఎప్పుడో గనక ఆళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్‌లతో వీడియోలు తీసి చూపించేది గదా! ఎందుకని చేతకాలేదు సీఐడీకి? సహకరించడం అంటే ఇప్పుడు సునీల్ నాయక్‌తో ఆ మాట జెప్పించాలి. సునీల్ కుమారును, జగను ఇద్దరు కలిసి కూర్చుంటూ మందు కొడతా చూసి ఇట్లా రఘురామకృష్ణరాజు చేశారని జెప్పాలి. ఇదేనా ఈళ్ళు కోరుకునేటటువంటిది? జర్నలిజం చచ్చిపోయి ఎవడో ఒకడికి తాబేదారులుగా పనిచేసేటటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి దిక్కుమాలినటువంటి జర్నలిజం అనమాట.